తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని నేతలు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నారు. కానీ ఆ కలను సాకారం చేసుకోవడంలో ప్రతిసారి విఫలమవుతున్నా అంతర్గత కుమ్మలాటలు మాత్రం అధికార పార్టీల రేంజ్లోనే నడుస్తున్నాయి. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందట. దేశవ్యాప్తంగా బీజేపీ పరుగులు పెడుతుంటే తెలంగాణలో మాత్రం గ్రూపులుగా విడిపోవడంతో ఓ పార్టీ బలోపేతం కావటం లేదట. ఎవరికి వారు రాష్ట్ర పార్టీ పైన ఆధిపత్యం కోసం తమ మాట నెగ్గించుకోవడం కోసం తెగ ఆరాటపడుతున్నారట. ఉన్నదే 8 మంది ఎంపీల్లో 3, 4 గ్రూపులున్నాయట. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీలో ఆ పార్టీకి చెందిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు సొంత వారే కాకుల్లా గద్దల్లా పొడుస్తూ చిరెత్తిస్తున్నారట. అందుకే ఆయన పదే పదే పలు సందర్భాల్లో బహిరంగంగానే సొంత నేతల తీరుపై అసహనాన్ని వెళ్లగక్కుతున్నారట. అదే సమయంలో పొమ్మనలేక పొగబడుతున్నారని గ్రహించిన ఈటెల రాజేందర్ వారికి వార్నింగులు ఇస్తూ పార్టీని వీడే దిశగా సంకేతాలిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీలో కాకులు గద్దలున్నాయంటూ అవి రోజు కొత్త పాత నేతల పేరుతో పార్టీలో చిచ్చు పెడుతూ కొత్త వారిని నిత్యం పొడుచుకు తింటున్నాయని, ఆ క్రూరత్వం చాలా ప్రమాదమని తాజాగా ఈటెల రాజేందర్ డేంజర్ బెల్స్ మోగించారు. తనకు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటూనే సొంత పార్టీ నేతలనే కాకులు, గద్దలు పొడుచుకు తినే రాబందులు అన్నంత రేంజ్లో ఈటెల విమర్శలు గుప్పించారు. తెలంగాణ బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కమెంట్స్ అగ్గిరాజేశాయి. మున్సిపల్ సన్నాహక సమావేశంలో సొంత పార్టీ నేతల తీరుని తప్పుబట్టారు ఈటెల. కొందరి వ్యవహార శైలి సరిగ్గా లేదన్నారు. కొత్త పాత అంటూ గ్రూపులు కట్టి కక్ష సాధింపులు చేస్తే పార్టీకే తీవ్ర నష్టమని కొనియాడారు. ఒక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నాయకుడు పార్టీ మారితే ఆ పార్టీలో జూనియర్ అవుతాడా, కొత్తవాడవుతాడా అని ప్రశ్నించాడు ఈటెల రాజేందర్. పార్టీలో చేరిన నేతలకు తన సీనియారిటీకి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం తక్కువే. పట్టుమని 10 సీట్లు గెలవలేని పరిస్థితుల్లో కాషాయ పార్టీ ఉంది. అయినా గ్రూపులకు మాత్రం కొదవలేదు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈటెల సొంత పార్టీ నేతలపై చేసిన ఈ కమెంట్స్ బీజేపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న తన అంతర్గత శత్రువులే టార్గెట్గా ఈటెల విమర్శలు గుప్పించారు. పాత నేతలు, కొత్త నేతలు అంటూ చేస్తున్న పార్టీ కుమ్ములాటలపై ఈటెల కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ అంతర్గత పోరుకు అద్దం పడుతున్నాయన్న టాక్ మళ్లీ మొదలైంది. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య మళ్లీ అంతర్గత వార్ కలకలం రేపుతోంది. ఎవరెన్ని ట్రీట్మెంట్లు చేసినా నేతల మధ్య జగడం చల్లారడం లేదన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ ఎదిగే అవకాశం ఉన్న సమయంలో వ్యక్తిగత ఎజెండాలు, పాత కొత్త లెక్కలు, అహంకార రాజకీయాలు బీజేపీకి శత్రువుల కంటే ప్రమాదకరం అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.